బాధిత ముస్లింలు మళ్ళీ వెళ్లాల్సింది ముస్లిమేతర దేశాలకి. ఆ దేశాలలో వీళ్ళ సంఖ్య పెంచుకుని దాన్ని ముస్లిం దేశంగా మార్చడం, ఇది విచిత్రమైనటువంటి వ్యూహం. అది ప్రపంచం మొత్తానికి వాళ్ళ తెలిసిపోయిన నిజం. ఇవాళ యూరప్ దేశాల్లో కూడా ప్రజలు వ్యతిరేకిస్తున్నారు, ఎదురు తిరుగుతున్నారు. అట్లాంటి సందర్భంలో తన రాజకీయ మనుగడ కోసం ఈ దేశాన్ని భవిష్యత్ ప్రమాదానికి నెడుతోంది కదా, వాళ్ళకి ఎవరికన్నా ఈ దేశం పట్ల ప్రేమ ఉందా? నేను ఉపాధి ఉద్యోగాల గురించి కూడా మాట్లాడు, ఎందుకంటే మన కొళ్ళు కొవ్వెక్కినప్పుడు ఆడొచ్చి పని చేస్తానంటే తప్పే ఉంది, దొరికేస్తాను తక్కువ రేట్లు బాగానే ఉంది. నిదానంగా ఆడు మన వ్యాపారాలే లాక్కుపోతున్నాడు, దాన్ని కూడా నేను తప్పట్టు. నీకు ఒళ్ళు బద్దకమైనప్పుడు ఆడేం చేస్తాడు, కొనుక్కుంటున్నాడు, వాడు వ్యాపారం చేసుకున్నాడు కష్టపడి, నీకు ఒళ్ళు బద్దకం. కాబట్టి అందులో కూడా తప్పులేదు. కానీ వీళ్ళ ఐడియాలజీ, ఇండియా అంటే సచ్చిన ప్రేమ. ఇండియాలో ఎక్కడెక్కడైతే హిందువులు ఎక్కువ ఉంటున్నారో ఆ ప్రాంతాలకు వెళ్ళి నిదానంగా అక్కడ గిరిజన ప్రాంతాలను గుంజేయడం ఏంటండి వీళ్ళు. ఈశాన్య రాష్ట్రాలకు వెళ్ళిన ఈ బంగ్లాదేశీలు అస్సాంలో ఇప్పుడు హిమంత బిశ్వ శర్మ తరుముతున్నాడు. ఈశాన్య రాష్ట్రాలు ఏం చేశారు? వాస్తవంగా ఈశాన్య రాష్ట్రం అంటే మనం కూడా వెళ్ళి నివసించడానికి లేదు అక్కడ అవకాశం. భారతీయులకే నివసించడానికి అవకాశం లేదు, హిందువులకి మిగతా వాళ్ళకి. ఎందుకని? అది గిరిజనుల హక్కు, 1 of 70 యాక్ట్. గిరిజనులకి మాత్రమే అక్కడ కొనుక్కోవడానికన్నా, అమ్ముకోవడానికన్నా, వ్యవసాయం చేయడానికైనా హక్కు ఉంది, బయట వాడికి లేదు. అట్లాంటి చోట్ల ముస్లింలకి ఎట్లా అవకాశం వచ్చింది, హక్కు వచ్చింది అంటే వాళ్ళకి అక్కడ వ్యవసాయం పనులు, పోడు పనులు ఇట్లాంటివి నడుస్తున్నాయి అనుకోండి, ఈ బంగ్లాదేశీ బ్యాచ్ వెళ్ళి అక్కడ కూలి పని చేస్తామని వెళ్తారు. అంత అన్నం పెడితే చాలంటారు.